మొత్తానికి అయోధ్యవాసులకు ఆనందం కలిగిస్తూ రామచంద్రమూర్తి కైకేయి భవనం వద్దకు ప్రవేశించాడు. సుమంతుడు రథాన్నపాడు. రాముడు దశరథుని అనుమతితో లోపలికి ప్రవేశించాడు. ఆ ప్రవేశించేటప్పటికల్లా ఇదివరకు దృశ్యమే. దశరథుడు చతికిలు పడిపోయి ఉన్నాడు అక్కడ. అటువంటి దశరథుని చూడగానే ఉత్సాహంగా నవ్వుతూ ఉండవలసిన నాన్నగారు దుఃఖితుడై ముఖం కూడా కడుక్కోకుండా అలా దీనంగా పడి ఉండడం చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి దిగులు పడిపోయాడు రాముడు. ఉపప్లుతమివాదిత్యం ఉక్త అనృతం ఋషిం తథా. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఉపమానం చెప్తున్నాడు. నేటి మానవ జాతికి ఇది అర్థం కాని పరిస్థితి వచ్చింది, అయినా చెప్తున్నాం. అసత్య దోషం తగిలిన ఋషిలా తేజస్సు తగ్గిపోయి ఉన్నాడు అన్నారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు చూడండి. తేజస్సు తగ్గిపోయి ఉన్నాయి. తేజస్సు అంటే ముఖంలో కాంతి, ఒక ప్రకాశం, అవి తగ్గిపోయాయి. ఎలా అంటే ఒక మహర్షి తపస్సు చేస్తే అతనికి తేజస్సు వస్తుంది, కానీ అసత్యం అనే దోషం తగిలితే ఆ తేజస్సు అంతా పోతుంది. ఎలాగైతే అసత్య దోషం తగిలిన ఋషికి తేజస్సు పోతుందో అదే విధంగా తేజస్సు పోయి కనిపిస్తున్నాడు అన్నారు అక్కడ. ఈ చెప్పడంలో చూసారా, ఎంత చెప్పినా స్పందన లేదు అంటే మానవజాతి ఎంత సత్యం యొక్క తీవ్రత తెలుసుకొని పరిస్థితులు ఉందో మానవజాతి అర్థం చేసుకోండి. ఇక్కడ అసత్యం అంత భయంకరమైనది. ఒక్క అసత్యం, ఒక్క అవినీతి మనం చేసిన పుణ్యాన్నంతటినీ దగ్ధం చేస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అంత తపస్సు చేసిన మహర్షికి కూడా కాస్త అసత్యం వస్తే దెబ్బతింటాడు. అందుకే పూర్వకాలంలో అగ్నిహోత్రం మొదలైనటువంటి ఉన్న విప్రులు ఒక్క అసత్యం కూడా మాట్లాడకుండా బతికేవాళ్ళు. సత్యంగా మాట్లాడడం, ధర్మంగా మాట్లాడడం, శాస్త్రబద్ధంగా మాట్లాడడం, ఇది సరస్వతీ వ్రతం. ఇది సరస్వతీ వ్రతం. అందుకని సరస్వతి పూజలు, మంత్రాలు, స్తోత్రాలే కాదు, ఇలా ఉండడం సరస్వతీ వ్రతం. ఎప్పుడైనా ఎవరి ప్రాణరక్షణకో మానరక్షణకో అబద్ధం ఆడవలసి వస్తే ఆ దోషం పోవడం కోసం సారస్వతేష్టి అని ఒక యజ్ఞం చేసేవారు ఆ రోజు. ఇప్పుడు అసలు పాపం బతుకే అబద్ధాలు అయిపోయింది. సీరియస్నెస్ తెలియని కాలంలో ఉన్నాం మనం. అది తెలిస్తే ఇది అర్థమవుతుంది. అసత్య దోషం తగిలిన ఋషిలా తేజస్సు తగ్గి కూర్చున్నాడు అంటే అసత్యం ఎంత పెద్దది. అందుకే ఎక్కడ అసత్య దోషం వస్తుందని భయం దశరథుడికి ఉంది గనక అసత్య దోషం లేకుండా చూడవలసిన బాధ్యత రాముడిపై ఉందని అర్థం ఇంద్ర సూచిస్తున్నాడు ఇక్కడ. పైగా ఉపప్లుతమివాదిత్యం, అస్తమిస్తున్న సూర్యుని వలె ఉన్నాడు ఆ ఉదయకాలంలో. ఎవడు? దశరథుడు. అస్తమిస్తున్న సూర్యుడు ఎలాగైతే వన్య తరిగిపోతాడో తేజస్సు తరిగి అలా కనబడుతున్నాడు దశరథుడు. అలాంటి అతన్ని చూసి ఒక్కసారి అమ్మతో అంటున్నాడు, అమ్మా, నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు? కోపంగాని కలిగిందా? నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? ఎంత గొప్ప మాట్లాడాడో చూడండి ఇక్కడ. మహాత్ములు తమ వైపు నుంచి ముందు ఆలోచిస్తారు. నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా, అంతేగాని మా నాన్న ఏమన్నావేమిటి అని అనలేదు. చూడండి, నేనేమైనా తప్పు చేశానా? ముందు ఆ మాట అనడంలో గొప్ప విషయం అది. అందుకు ముందు తమ వల్ల తప్పేం జరిగిందని ఆలోచిస్తాడు మహాత్ములు. సామాన్యులు అవతలవాడు తప్పేం చేశాడని ఆలోచిస్తాడు. ఇది తేడా ఇక్కడ. రాముడి దగ్గర నేర్చుకోవాల్సిన మరొక అంశం. కశ్చిన్మయా నాపరాధం అజ్ఞానాద్యేన మే పిత. తెలియకనేదేనా తప్పు చేశానా? ఎందుకు ఇలా ఉన్నాడు రాజు? ఎప్పుడూ మా నాన్నని ఇంత దీనంగా నేను ఎప్పుడూ చూడలేదు. ఎందువల్ల అలా ఉన్నారు అని అంటే, ధర్మమూలమిదం రామా విదితంచ సతామపి తత్సత్యం నచ్చదేత్ రాజా కుపితత్వత్కృతే యథా. కైకేయి చాలా గొప్పగా మాట్లాడుతోంది. ధర్మ సంబంధమైనటువంటి స్థితి ఇప్పుడు ఏర్పడింది మీ నాన్నకి. ధర్మ కారణంగా ఏర్పడిన పరిస్థితి ఇది. సత్పురుషుల ధర్మం మీ అందరికీ తెలిసిందే. మీ అందరికంటే మీ ఇక్ష్వాకువంశం వాళ్ళకి తెలిసిందే. వాళ్ళు సత్యాన్ని తప్పరు. ఇప్పుడు సత్యాన్ని తప్పాలా, సత్యాన్ని అనుసరించాలా అనే ఒక విషమ పరిస్థితి మీ నాన్నకు ఏర్పడింది. ధర్మమూలమైనది అని అంటే వెంటనే రాముడు నమస్కారం చేసి, రాజు కోసం నేను ఏదైనా చేస్తాను, అది మంగళకరం కావచ్చు, అమంగళకరం కావచ్చు, రాజు యొక్క సత్యం ఏదైనా నేను తప్పకుండా పాటిస్తాను అని అనగానే, అది రాజుకు అప్రియమైన, ప్రజలకు అప్రియమైన, నీకు అప్రియమైన పాటిస్తావా అని అడిగింది కైకేయి. వెంటనే అంటున్నాడు రాముడు గొప్ప మాట. కరిష్యే ప్రతిజానేచ రామో ద్విర్నాభిభాషతే. ఆణిముత్యం లాంటి మాట అండి. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, రాముడు రెండవ మాట అనడు, ఒకే మాట. రామో ద్విర్నాభిభాషతే, రామో ద్విర్నాభిభాషతే. అది రెండో మాట లేదు రాముడికి. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. అది రామవ్రతం. రామోద్విర్నాభిభాషతే యది సత్యం ప్రతిజ్ఞత్వం. అప్పుడు అన్నది కైకేయి. ఎంత చక్కగా రాముణ్ణి కూడా అంగీకరింపజేసి, నీకు నిజంగా నీ తండ్రి సత్యప్రతిజ్ఞుడు కావాలని నీకు అనిపిస్తే, చాలా మందికి ఈ కీలకమైన అంశం తెలియదండి. రాముడు తండ్రి మాట పాటించాడు, తండ్రి మాట పాటించాడు అంటారే గాని అసలు అక్కడ ధర్మ సూక్ష్మమేంటో చాలా మంది పట్టుకోలేకపోతున్నారు. ఆ ధర్మ సూక్ష్మం ఇక్కడ చెప్తోంది కైకేయి.
నీ తండ్రి సత్యప్రతిజ్ఞుడు అవ్వాలని నీకు అనిపిస్తే నేను చెప్పిన మాట నువ్వు చేయాలి. సత్యప్రతిజ్ఞుడు అంటే ఇచ్చిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే అతని తపస్సు పోతుంది, అతనికి సద్గతులు పోతాయి, పూర్వీకులకు సద్గతులు పోతాయి. చూసారా, ఒక్కడు చేసిన అధర్మం పూర్వీకులకు దెబ్బ. కనుక సత్యం తప్పితే ఆయనకి దెబ్బ తగులుతుంది, పూర్వీకులకు దెబ్బ తగులుతుంది. కాబట్టి నీ తండ్రి సత్యము తప్పేయుడుని అపకీర్తి రాకూడదు అంటే, సత్యం పాటించాడనే ధర్మం కావాలి అంటే నువ్వు నా మాట వినాలి. చెప్తున్నాను విను. సన్నిదేశే ప్రతిష్ఠిష్టాయథానేన ప్రతిశ్రుతం త్వయారణ్యం ప్రవేష్టవ్యం నవవర్షాని పంచచ. నువ్వు 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాలి. అదే సమయంలో 14 ఏళ్లు భరతుడు ఇక్కడ పట్టాభిషిక్తుడి పాలన చేయాలి. ఈ 2 నేను కోరుకున్నాను. అది కూడా మీ నాన్న నాకు ఒకప్పుడు వరంగా కోరుకోమన్నవే కోరుకున్నాను, కానీ ఇప్పటికిప్పుడు నేను ఒక ఆడదాని ముచ్చటగా కోరుకోలేదు. అతడు నాకు ఇచ్చిన మాట బట్టి వరాన్ని కోరుకున్నాను అని చెప్పగానే రాముడు అదా అన్నట్ట. చిత్రం ఏంటంటే దశరథుడు ఈ మాటకి రాముడు ఏమనుకుంటాడో తలెత్తి చూశాడు. చిత్రం, రాముడి ముఖంలో కించిత్తు కూడా మార్పు లేదు. ఇది అద్భుతమైన అంశం అండి. ఇక్కడ పట్టాభిషేకం లేదు, అడవికి పో అన్న ముఖంలో మార్పు లేదు. ఎలాగైతే పట్టాభిషేకం అన్నప్పుడు వచ్చాడో అలాగే ఉంది ముఖం. అంటే సుఖానికి దుఃఖానికి కూడా పొంగిపోయి కుంగిపోవడం కాకుండా నిర్వికారంగా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణం స్థితప్రజ్ఞుడి లక్షణం ఇది.